తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ సుమారు వరి కోసి దాదాపు నెల 20 రోజులు అవుతుంది. అందరూ వరి కోసి ఎక్కడెక్కడ రోడ్ల మీద అక్కడ జాగునక్కడ పోసుకొని అందరి సుమారుగా 90% 80% మ్యాచర్ వచ్చి రెడీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మా చందుర్తి మండలానికి చెందిన ఐకేపీకి ఇచ్చిర్రు, అంతకుముందు సొసైటీకి ఇచ్చే జోక్కుంటే 42 కిలోలు జోకుతారు. సరే 42 కిలోలు అయితే 42 కిలోలని రైతులు రెడీగా ఇవ్వడానికి రెడీ ఉన్నారు. అయినా రేపు మాపు అని వాళ్ళు ఐకేపీ సెంటర్ వాళ్ళు గడుపుతుర్రు. ఆ బార్దాన్ లేవు, బార్దాన్ ఉంటే జోకటలు లేరు, లారీలు లేవు అని కూడా గడుపుకుంటూ పోతుర్రు. ఏదైనా వడగాళ్ల వానొచ్చి ఈ వరకే రైతులందరూ చాలా నష్టపోయి ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఆ 40 కిలోల 41 42 మీకు ఎట్లా వీలైతే దయచేసి రైతుల పక్షాన వేడుకుంటున్నా, తొందరగా రైతుల వడ్లు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి, రైతులకు న్యాయం చేయాలి. రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటూ పోతున్న అన్ని ప్రభుత్వాలు, పోయిన ప్రభుత్వం అంతే, ఈ ప్రభుత్వం అంతే, కానీ రైతులను ఆదుకున్న నాదుడే లేడు. రైతులందరినీ ఇలా ఆ రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా మేము విన్నవించుకున్నాం. మా రైతుల పక్షాన వెంటనే కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చిర్రు. ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు. అలాగే మా ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు చేయాలి. అలాగే రైతులకు ఆరబోసుకోవడానికి జాగలేదు కాబట్టి కల్లం కూడా ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది.